మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలంటే గ్రామాల్లో ఆ ఓటింగ్ సందడి ఉంటుంది. మొత్తం గ్రామం అంతా కూడా ఒక ఉత్కంఠ వాతావరణం ఒక పక్క, మరో పక్క వివిధ పార్టీల ప్రచారాలు ముగిశాయి కాబట్టి ఫైనల్గా ఈ పోలింగ్ రోజు ఏం తేలబోతుందనే ఆసక్తి ఉంటుంది. మనం ఇక్కడ డబిల్పూర్లో ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూస్తే అంత విపరీతమైన ఓటర్ల ఫ్లోటింగ్ లేదు, కానీ ఇక్కడ ఈ ఊర్లో ఓటర్లు దాదాపు 5,000 మందికి పైగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈవినింగ్ వరకు టైం ఉంది, నెమ్మదిగా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల దగ్గరికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ నమస్తే, ఓటేశారా? ఎలా ఉందండి? అంటే ఓటు వినియోగించుకునే క్రమంలో ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదండి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మా రైట్ అది అంటే వేసుకొని మా హక్కు మేము నిర్వర్తించడానికి వచ్చాం. మా బాధ్యత ఇది. అందుకని మీరు చూస్తున్నారమ్మా, ఇక్కడ ఈ విలేజ్ లో 5,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు, కానీ ఇక్కడ పోలింగ్ కేంద్రం దగ్గర చూస్తే అంత క్రౌడ్ లేదు, తక్కువ వస్తుంది. అంటే ఏంటి? మార్నింగ్ 7 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. కొంతమంది వర్క్స్కి వెళ్తారండి, హాఫ్ డే లీవ్ పెట్టుకొని వస్తారు. సో నెగిటివ్ అంటే తక్కువ ఓటింగ్ ఎప్పుడు జరగదు. నాకు తెలిసి అయితే ఈ ఊర్లో అందరూ వాళ్ళ హక్కుని తప్పనిసరిగా వినియోగించుకుంటారు. మీరు ఈవినింగ్ వరకు చూడండి, మాక్సిమం ఓటింగ్ అయితే అవుతుంది. నా ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నేను 4th 5th టైం వేస్తున్నాను ఈ విలేజ్లో. సో కంపల్సరీ అవుతుంది. 100% కాకపోయినా 80-90% అవుతుంది. మేబీ ఆ తక్కువ కూడా దూరం ఉండి రాలేకపోయిన వాళ్ళే, కానీ ఈ ఊర్లో మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఆగడం అనేది ఉండదు. ఓటు ఎందుకు వేయాలంటే మీరేం చెప్తారు? సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటే మనము ప్రజలమే కదండి ముందుకొచ్చి వాళ్ళని మన ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళని నిలబెట్టుకోవాలి, వాళ్ళ చేత మనకు కావాల్సిన సౌకర్యాలని సమకూర్చుకోవాలి. ఒక మంచి నాయకుడు ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసే నాయకుడిని ఎంచుకోవడానికి మాత్రం ఓటు హక్కు కంపల్సరీ వినియోగించుకోవాలి. అవసరం కూడా ఓటు వేయడం అవసరం అండి, అవసరం. ఇప్పుడు ప్రజలు అనేది ఇప్పుడు మనకు సీఎం గారు ఉన్నారు, తను మొత్తం స్టేట్ చూస్తారు. మన విలేజ్ వైజ్ కానీ మున్సిపల్ వైజ్ కానీ చూడాలంటే మనకు లోకల్ లీడర్స్ చాలా ఇంపార్టెంట్. ఒక జెన్యూన్ ఖచ్చితంగా సేవ చేసే నాయకుడిని మనం ఎంచుకుంటే మన ప్రాంతం అభివృద్ధి 100% జరుగుతుంది. సో దాన్ని కోసమే తాపత్రయపడుతూ మేము కంపల్సరీ ఓట్ అయితే వినియోగించుకుంటాం ఎప్పుడు. మీరు చూసారు మొత్తం, అంటే పోలింగ్ స్టేషన్ లోపలికి వచ్చే వరకు కూడా ఏదైనా వాళ్ళు ఎవరైనా పార్టీలు ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఓట్లు అడగడం, ఈ ప్రలోభ పెట్టే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా పోలింగ్ బూత్ దగ్గర? మాకైతే అలాంటిది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదండి ఇప్పటి వరకు అయితే. లేదు, అవ్వలేదు. అంటే మా జెన్యూన్ మా సొంతంగా మేము వేసుకోవడమే తప్పితే, అంటే మనకు క్యాన్వసింగ్ అయినప్పుడు అందరూ చెప్పేవాళ్ళు ఉంటారు, చెప్పారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మేము లోపలికి వచ్చే క్రమంలో మమ్మల్ని ఎవరి ఆపి ఫోర్స్ చేయడం అయితే ఏం జరగలేదు. మీ పేరండి? గీత. ఖచ్చితంగా ఒక ఆయుధం లాంటిది, ఓటు వేస్తేనే మన జీవితాలు మార్చుకోగలం అని చెప్పి కూడా ఆవిడ మాటల్లో మనం విన్నాం. ఒకసారి ఆ పోలింగ్ బూత్ దగ్గర పరిస్థితి చూద్దాం. చాలా మంది ఓట్లు వేసి వస్తున్నారు. అంటే ఒక విలేజ్లో ఒక్కసారిగా క్రౌడ్ అనేది వచ్చేది, నెమ్మదిగా ఈవినింగ్ వరకు టైం ఉంటుంది కాబట్టి ఆరాంగా ఓట్లేస్తారు. కానీ ప్రతి ఒక్కరు ఓట్లు అయితే వినియోగించుకుంటారు అనేది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ముందుకు వెళ్దాం, చూద్దాం పోలింగ్ బూత్ల దగ్గర పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఏమి ప్రలోభాలు పెట్టడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించలేదని చెప్పి కూడా ఓటర్ల మాటల్లోనే మనం విన్నాము. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం అనేది అయితే చెప్పడం జరుగుతుంది. అమ్మ, మీరు ఓటు వేసారా? ఎలా ఉన్నా మన లోపలికి వచ్చినప్పుడు కానీ ఏమైనా ఇబ్బంది పడిన పరిస్థితులు, ఓట్లు మాకే వేయాలని బలవంతం పెట్టి అది ఏమైనా ఉన్నాయి? చెప్పండి అమ్మా. మీరు మాకు అర్థమైంది, మీరు 33 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు ఇక్కడ. అమ్మ, మీరు ఎన్నో సరే అంటే? మేము కూడా అప్పటి నుంచి మేమందరం తోటికోవడం. అంటే మీ తోడికోళ్ళందరినీ ఓటు కలుపుతుంది, అందరు కలిసి రావడం అంటే? లేదు, ఇంటికన్నా ఉంటాం, మేము ఒక దగ్గరనే ఉంటాం అందరం. మీరమ్మా, మీరు ఎప్పటి నుంచి ఓటేస్తారు? ఇది 3rd టైం నేను ఓట్ వేయడం. ఎలా ఉన్నాయమ్మా ఇక్కడ అంతా పోలింగ్ ఏర్పాట్లు? అంత బాగానే ఉన్నాయి, ఇలాంటి ఇబ్బంది ఏం లేదు. ఇది మొత్తం ఒకసారి చూడండి, వీళ్ళ నలుగురిని ఒక ఫ్రేమ్ లో చూడొచ్చు. వీళ్ళంతా నలుగురు తోడికోడళ్ళు, దగ్గర దగ్గర ఉంటారు కానీ కలిసి వచ్చి ఓటు వేస్తారు. ఇలా ఇంటిళ్ళ పాతి కూడా ఓట్లు అనేది ఒక పండగలా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ తమ అభ్యర్థుల్ని ఎన్నుకోవడం, తమ మున్సిపాలిటీలో ఏ విధంగా పెండింగ్ పనులు కానీ సమస్యలు ఉంటాయో వాటిని పరిష్కరించేందుకు సమర్థవంతమైన ప్రజాప్రతినిధులు నిలబెట్టుకోవడం అనేది మా బాధ్యతగా భావించి వీళ్ళంతా కూడా ఓట్లేయడం జరుగుతుంది. ముందుకు వెళ్దాం, చూడండి ఒకసారిగా ఏ విధంగా మహిళలు ఓట్లేయడం. ఎక్కువ శాతం మహిళలు కనిపిస్తున్నారు గ్రామాల్లో ఓట్లు వేయడానికి వచ్చే వాళ్ళలో.
జెంట్స్ కంటే కూడా ఎక్కువ మహిళలు ఇలా అందరూ కలిసి మొత్తం చుట్టుపక్కల ఇళ్ల పక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఒకసారిగా మాట్లాడుకుని ఈ టైంకి వెళ్దాం అనుకుని అంతా కూడా రావడం జరుగుతుంది. లోపలికి వచ్చేటప్పుడు మొబైల్ ఫోన్లన్నీ కూడా బయటే ఇచ్చేయాలని చెప్పి కూడా పోలీసులు పక్క సూచిస్తున్నారు. వీళ్ళంతా మీరు ఫస్ట్ టైం ఓట్ వేయడమా? ఇది ఎన్నోసారి ఓట్ వేస్తున్నారు? సెకండ్ టైం. సెకండ్ టైం. ఓకే, మీరు ఫస్ట్ టైం ఉన్నారమ్మా? ఆల్రెడీ వేసాం. ఇప్పుడే కదా లేదు ఇంతకు ముందు వేసాం. సెకండ్ టైం. ఓకే, అంటే ఇది సెకండ్ టైం ఓట్ వేయడం. మీరేం చదువుకున్నారు? బీఎస్సీ అగ్రికల్చర్. ఓకే, ఎలా ఉంది అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? పోలింగ్ ఏర్పాట్లు చాలా బాగా చేస్తున్నారు, స్ట్రిక్ట్ గా చేస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా. సిటీ అంటే ఏంటి, ఏం కనిపించింది? రూల్స్ బాగా పాటిస్తున్నారు కదా, తిరుగుతున్నారు కూడా, అంటే ఇంకా తిరుగుతారేమో అని. ఓకే, అంటే ఏమి ఎవరు ప్రలోభాలు పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా ఓటర్లకు ఎక్కడ ఇబ్బంది లేకుండా లోపలికి వస్తున్నారు. అవునా? రైట్, అది ఇక్కడ పరిస్థితి. ఒకసారి ఇంకా పెద్ద ఆవిడ కూడా చూస్తున్నాం. మనం ఇంతకుముందు ఏదైతే విజువల్స్ లో చూసాం అదే విధంగా ఇక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా వచ్చి ఓటు వేస్తున్నారు. చాలా ఎంత వయసు పైబడిన వృద్ధులు కూడా వచ్చి ఓటేస్తున్నారో చూడొచ్చు. వీల్ చైర్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తగ్గుతుందో, కారణం ఎవరో ఎందుకు ఓట్లు వేయట్లేదో వాళ్ళు గ్రహించి ఓట్లు వేస్తున్న వాళ్ళు తమ హక్కును వినియోగించుకుంటున్న వాళ్ళు ఓకే. ఓటు హక్కు వినియోగించకుండా ఇంకా ఇళ్లలోనే ఉండి ఓట్లు అనేది ఒక సెలవు దినంగా పరిగణించి ఎవరైతే ఇంటికే పరిమితం అవుతారో వాళ్ళు ఒక్కసారి ఆ వీల్ చైర్లో వస్తున్న వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఓటు ఒక ఆయుధం, ఆ ఆయుధాన్ని ఖచ్చితంగా వినియోగించే సమయం ఈ పోలింగ్ కాబట్టి ఇల్లు దాటి రావాలి పోలింగ్ స్టేషన్కు. తమ మున్సిపాలిటీలని కార్పొరేషన్ని అభివృద్ధి చేసే నాయకులు ఎన్నుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఓట్లేసిన వాళ్ళైతే కోరడం జరుగుతుంది. శేష విభుదేశం, డబుల్ 4.